పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కత్తులు దూస్తున్నారా? తెర వెనుక రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారా? నాగబాబు కామెంట్స్ తర్వాత రూట్ మార్చేశారా? పిఠాపురంలో వర్మ విస్తృత పర్యటనల వెనుక మర్మమేంటి, వర్మ రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న దానిపై స్పెషల్ రిపోర్ట్ మా కొలీగ్ ఆశ అందిస్తారు. ఆశ, ఓవర్ టు యు. మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలను చాలా కీలకంగా మనం చూస్తుంటాం. దాంట్లో కుప్పం కావచ్చు, పులివెందుల కావచ్చు. ఇప్పటి వరకు ఈ 2 నియోజకవర్గాలు మనం చూసాం. ఇకపై ఆ నియోజకవర్గాల్లో మరొక నియోజకవర్గం యాడ్ అయింది, అదే పిఠాపురం. మనం కుప్పం, పులివెందుల గురించి ఎందుకు చెప్పుకుంటాం అంటే ఏపీ సీఎం ప్రస్తుత సీఎం పోటీ చేసే నియోజకవర్గం కుప్పం, అదేవిధంగా వైఎస్ జగన్ పోటీ చేసేటువంటి నియోజకవర్గం పులివెందుల. కానీ పిఠాపురం నియోజకవర్గానికి వస్తే లాస్ట్ ఎలక్షన్స్ వరకు కూడా ఎవరు పోటీ చేస్తే వారు ఆ యొక్క ప్రజాదరణ బట్టి గెలిచేవారు. కానీ ఈసారి ఒక మార్క్ తీసుకురాబోతున్నారు పిఠాపురం ఎమ్మెల్యే. ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం చూస్తున్నాం. సో ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు జిత్తులు కుయత్తులు పనినా అవి వేసినా సరే వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఈసారి గెలిపైతే మనకు కనిపించింది. అలాంటి నియోజకవర్గాల జాబితాలో తాజాగా చేరిన సెగ్మెంటే పిఠాపురం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి అనేక మంది గెలిచారు. అది గాలి ఎటువైపు ఉంటే అంటే ప్రజాదరణ ఎటువైపు ఉంటే కూడా అటువైపు నాయకులు గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. 2014లో ఎస్విఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో చేరారు. ఇక్కడ లెక్కలు మారాయి. అంటే పిఠాపురం అంటే వర్మ, వర్మ అంటే పిఠాపురం అన్నట్టుగా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోయాయి ఒక్కసారిగా. ఇదే వర్మ 2019లో కూడా ఓడిపోయారు. అంటే 14లో టీడీపీ మనకి ఓవరాల్ గా రాష్ట్రంలో కూడా గెలిచింది, 19లో ఓడిపోయింది. ఆ ఈక్వేషన్ ఉన్నప్పుడు గెలిచారు, తర్వాత మళ్ళీ వర్మ కూడా ఓడిపోయారు. అయినా పిఠాపురంపై పట్టు సడలకుండా అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అప్పుడు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ కూడా ముందుకెళ్లారు వర్మ. 2024లో మళ్ళీ పోటీ చేద్దాం అనుకున్న తరుణంలో పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని చెప్పి సీఎంఏ స్వయాన పిలిచంటే ఆనాడు చంద్రబాబు నాయుడు పిలిచి ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు, మీరు సపోర్ట్ చేయాలని చెప్పినప్పుడు సైలెంట్ అయ్యారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు పొత్తు ధర్మం అంటూ కూడా పోటీలో లేకుండా పోయారు ఎస్విఎస్ఎన్ వర్మ. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎం అయిపోయారు. సీన్ కట్ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జన సైనికులు ఒక రేంజ్ లో హైప్ కూడా క్రియేట్ చేశారు. ఎవరైనా చేసినా పిఠాపురం తన పీఠం కదలదని అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉంటారని చాలా నమ్మకంగా రోజులు గడుపుతూ వచ్చారు ఈ వర్మ గారు. కానీ జయకేతనం పేరుతో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో ఆ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ లోకల్ గా టీడీపీ జనసేన మధ్య దూరం తీసుకొచ్చాయి. పవన్ కళ్యాణ్ గెలుపు ఒకరి వల్ల సాధ్యం కాలేదని, అలా అని ఎవరన్నా అనుకుంటే గనక అది వారి కర్మ అంటూ ఆ పదాన్ని కాస్త గట్టిగా నొక్కి చెప్పారు నాగబాబు. ఆ రోజు మనం చూసాం, ఎవరైతే అనుకుంటారో వారి కర్మ అని చెప్పి అన్నారు. ఇది వర్మను ఉద్దేశించిన వెంటనే సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో కూడా వైరల్ అయింది, చర్చగా మారిపోయింది. అదేంటో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. అయితే ఇక్కడ పిఠాపురం చూసారుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడానికి ఎవరి కృషి ఉంది ఏంటి అనేది ఈ బయట మన నాగబాబు చెప్పిన స్టేట్మెంట్ చూసాం. నాగబాబు కామెంట్స్ తర్వాత బయటకు స్పందించకపోయినా వర్మ కుతకుతలాడుతున్నట్లుగా పిఠాపురం టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అసలే టీడీపీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి రాలేదని ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో నాగబాబు కామెంట్స్ పుండు మీద కారం చల్లినట్లుగా అయింది. తాను మాట్లాడకపోయినా తన సోషల్ మీడియా టీమ్ ను సీన్ లోకి దించారు వర్మ. కొత్త ఎత్తుగడ వేశారు. పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో తనకు తారసపడ్డా లేదా ఎదురైన ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో తనకు అనుకూలంగా కామెంట్స్ చేసిన వారి వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ వస్తున్నారు.
ఈ పని వర్మే చేస్తున్నట్లుగా చెప్పడానికి నేరుగా ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా బ్యాక్ ఎండ్ లో ఆయన టీమే చురుగ్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పిఠాపురంలో తనకు ప్రజా మద్దతు ఉందని, పిఠాపురం తన అడ్డా అని చెప్పడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు వర్మ. ఏ మాత్రం పాజిటివ్ సంకేతాలు కనిపించినా అస్సలు ఆగడం లేదు ఆయన. ఇటీవల పిఠాపురంలో మిత్రపక్షాల మధ్య అడుగు తీసి అడుగు వేస్తే భగ్గుమనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు ఓ ప్రారంభోత్సవానికి వెళ్తే వర్మ వర్గం అడ్డుకుంది. వర్మ కూడా కథలు దూయడానికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ ప్రారంభోత్సవానికి వెళ్తే రిబ్బన్ కూడా కట్ చేయలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన మారెడ్డి శ్రీనివాసరావు. ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తున్నాం. అయితే ఈ సిచ్యువేషన్స్ లో పిఠాపురంలో రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. వర్మ రియాక్షన్స్ కోసం అంత ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన మాత్రం తెర వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నడిపించేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇది ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ మెయిన్ సిచ్యువేషన్ చూస్తే గనక ఏ విధంగా ఉండబోతోంది, వర్మ చెప్పకనే చెప్తున్నారా, లేదంటే పక్క పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని, ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి ఆశపడ్డారు, దాన్ని జరగలేదు, ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తున్నాం. అయినప్పటికీ పెద్దగా అధిష్టానం నుంచి అయితే ఆయనకి సాటిస్ఫాక్షన్ అయితే లభించట్లేదని చెప్పొచ్చు. ఏ ఒక్క హామీ ఎమ్మెల్సీ ఇచ్చారు హామీ, అది కూడా నిలబెట్టుకోలేదు. ఏది కూడా పార్టీ నుంచి సానుకూలమైన స్పందన రావట్లేదు. కానీ ఎలక్షన్స్ ముందున్నటువంటి ఈక్వేషన్స్ వేరు. అంటే పిఠాపురంలో సభలు నిర్వహిస్తున్న ప్రతిసారి వర్మ పక్కన ఉన్నారు. పవన్ కళ్యాణ్ వర్మకు సంబంధించి ప్రోత్సహించేవారు, అభినందించేవారు, ఆయన కృషి ఎంతో ఉందని చెప్పారు, లెటర్స్ రాసేవారు. ఇవన్నీ మనం చూసాం. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఏమైందనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య అసమ్మతి రాగం స్టార్ట్ అయిందా, అదే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నిటికీ కారణం అవుతుందా? మనం చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయనేది. ఆ ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, కూటమిలో నిజంగా ఏదైనా గ్యాప్ క్రియేట్ అవుతుందా, వర్మ ఏ వైపు వెళ్ళబోతున్నారు అనేది. రైట్ రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే మనం పిఠాపురంలో ఈక్వేషన్స్ చూస్తున్నాం, అక్కడ పవన్ కళ్యాణ్ నిల్చున్నప్పుడే మనకి తెలుసు ఏ విధంగా ఉంటాయి రాజకీయాలు అనేది. ఎస్విఎస్ఎన్ వర్మ ఒక కంచుకోట కింద ఏర్పరచుకున్నటువంటి నియోజకవర్గం అది. ఇక్కడ నుంచి అదే నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కానీ ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈక్వేషన్స్ ఏమైనా మారే ఛాన్సెస్ ఉన్నాయా, వర్మ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, ఏంటి డీటెయిల్స్ ఏంటి? చెప్పినట్టు క్లారిటీగా ఉందంటే, ఏవైతే ఏపీ రాజకీయాల్లో కుప్పం సంబంధించి చంద్రబాబు, పులివెందల, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కుప్పంలో ఎవరు నగ్గుతారు, పులివెందల్లో ఎవరు నగ్గుతారు అని చెప్పి క్లియర్ గా చిన్న పిల్లలనే చెప్తారు. అటువంటి రాజకీయం ఈ రోజు ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లా సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఒక ఓపెన్ టాక్ గా జరిగింది. అంటే జరిగిన ఎన్నికల్లో 2024 తర్వాత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వారు పోటీ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ ఎలా ఉంటుంది, గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమిలో ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ అయితే అక్కడ పోటీ చేస్తున్నారు, అట్లా వారి గెలుపు ఎలా ఉంటుంది, నల్లేరుపై నడకలా ఉంటుందని చెప్పి అక్కడ కూటమి నేతలు చెప్తున్నారు. అసలు ఆ గెలుపు ఎలా ఉండబోతుందని దానిపైతే ఒక కూటమి నేతల మధ్య వైసీపీకి సంబంధించి కాకినాడ ఎంపీగా చేసిన వంగా కేంద్ర మధ్య ఒక హోరాహోరీ పోటీలో 70,000 మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే గెలుపొందారు. అయితే దీనికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయకముందు చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏదైతే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మకు పిఠాపురంలో నాకే సీట్ ఇస్తారు, నేనే ఇక్కడ నేను పోటీ చేస్తాను అంటే ఎందుకు అంటే 2014లో ఇండిపెండెంట్ గా నిలబడ్డా కూడా 40,000 పైబడి మెజార్టీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా, నేను ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజలకు ఎన్నో సేవలు చేశాను, ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఏవైతే అధిష్టానం సీట్ ఇవ్వకపోయినా
నేను ఇక్కడ గెలుపొందాను దానిపైన వారి యొక్క వర్గాలతోనే అలాగే టీడీపీ నేతల మధ్య అయితే చర్చలు జరిగింది. ఆ చర్చలు జరిగిన నేపథ్యంలో ఏవైతే సంబంధించి ఒక్కసారిగా టీడీపీకి సంబంధించి అలాగే టీడీపీ జనసేన మూడు పార్టీలు కూటమిగా వెళ్ళిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఏవైతే కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించి మూడు పార్టీలు ఏవైతే జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీల నుంచి అభ్యర్థి ఎవరైతే టీడీపీ అభ్యర్థి టీడీపీకి సంబంధించి ఎస్వీఎస్ఎల్ వర్మ ఉన్నప్పటికి కూడా అక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీ కొంతమంది ఆశావాళ్ళు అయినప్పటికీ కూడా ఏవైతే మూడు పార్టీల నుంచి కూడా ఆశావాళ్ళు ఉన్నప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం తరఫులో నిలబడితే ఖచ్చితంగా గెలుపొందారు. దీనికి సంబంధించి కాపు సమాజానికి ఉంటుంది కాబట్టి అక్కడ గెలుపొందే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడ బాగా వేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వారు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎస్వీఎస్ఎల్ వర్మ సీటు ఇస్తారన్న ఆశావారు ఉన్నప్పటికీ వాళ్ళు సీటు పోవడంతో నిరుత్సాహపడ్డారు. నిరుత్సాహపడ్డలో ఏవైతే ఎన్నికల ముందైతే వారి పార్టీ కేంద్రంతో వారు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఒకసారిగా మీటింగ్ పెట్టడంతో ఖచ్చితంగా ఎవరైతే మా కేంద్ర ఖచ్చితంగా వారు అయితే సీట్ ఇవ్వలేదు కాబట్టి ఏవైతే నిర్ణయం చెప్తాను చెప్పి పిఠాపురం నుంచి వరం చెప్పడం అటువంటి సమయంలో ఏదైతే అధినేత టీడీపీ చంద్రబాబు నాయుడు వారికి ఫోన్ చేయడం అలాగే ఖచ్చితంగా మీరు జనసేన అధినేత పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా మద్దతు ఇస్తే మీకు ఎమ్మెల్సీ సీటు కూడా ఖరారు చేస్తామని చెప్పి ఓ పక్క టీడీపీ సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో వస్తుందా ఉప్పాడ కొత్తపల్లి పిఠాపురం గొల్లపురం అంటే మూడు మండలాలు కూడా వీరంతా కూడా పర్యటన చేసిన నేపథ్యంలో అటువంటి సమయంలో అంటే ఖచ్చితంగా నాకు పిఠాపురం నియోజకవర్గం జనసేన సంబంధించి అధినేతగా జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను కాబట్టి టీడీపీ నుంచి ఎస్ప్రెషన్ వారు సీటు ఆశించారు. అయితే వారికి ఎమ్మెల్సీ ఖచ్చితంగా మేము మాటిస్తాము ఖచ్చితంగా చేస్తామని. అదే కదా ఇప్పుడు ఇది వరకు గెలిపేంత వరకు ఒక ఈక్వేషన్స్ గెలిచిన తర్వాత ఒక ఈక్వేషన్ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు కేటాయించిన తర్వాత వర్మకి రాకపోయిన తర్వాత అంటే వర్మన్ పేరు పరిశీలించకపోయిన తర్వాత మారుతున్నటువంటి ఈక్వేషన్స్ వేరు. మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈక్వేషన్స్ చాలా ఈ 9 నెలల కాలంలో ఈక్వేషన్స్ చాలా మారిపోయాయి. మెయిన్లీ పిఠాపురం నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మనతో పాటు జనసేన నుంచి ఉన్నారు చెల్లుబెన్ సతీష్ గారు. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే మేడం గారు. సతీష్ గారు అసలు ఏమవుతోంది ఒక కామెంట్ ఏదైతే ఎవరి వల్ల గెలవలేదు మమ్మల్ని ఏదో మీరు సాటిస్ఫై అవడం కోసం అక్కడ పంపించారు పవన్ కళ్యాణ్ ఒకవేళ మా వల్లే గెలిచారనుకుంటే అది వారి కర్మ అనే ఒక డైలాగ్ నుంచి ఇదంతా స్టార్ట్ అయింది అన్నట్టు తెలుస్తోంది. ఏంటి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడికి ఎండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇది డెఫినెట్ గా నాగేంద్ర బాబు గారు చెప్పింది అయితే మాత్రం 100కి 100 నిజమండి. ఇది మేము గ్రౌండ్ లెవెల్లో చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళడం. ప్రజల ఆకాంక్ష ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చెయ్యాలి అన్నదే వాళ్ళ ఆకాంక్ష. అది మేము చూసాము. అది కూడా ఎలక్షన్ కూడా మేము 43 బూతులు నేను టౌన్ వరకు నేను చూసాను. ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా ఎవరికి వారే ఆ ఎలక్షన్లో కంట్రిబ్యూట్ చేయడం. అయితే ఏంటంటే డెఫినెట్గా వర్మ గారిది ఎంతో కొంత డెఫినెట్గా ఉంటుంది. నేను అది కాదన్న కానీ ఇది ముఖ్యంగా మెజారిటీ ఎలక్షన్ చూస్తే పవన్ మాన్యా ఒక అంశం అయితే 2 నిస్వార్థమైన జన సైనికులు పిఠాపురం ప్రజానికం కూడా ఈ ఎలక్షన్ ని నల్లేరు మీద ఎంతో కొంత వర్మ కృషి ఉంది అనేది అది డెఫినెట్ గా ఉంటుందండి. అది మనకి అది కూటమిలో ఒక భాగంగా మేము 175 నియోజకవర్గాల్లో మా 21 తప్ప మిగతా నియోజకవర్గాల్లో మా కృషి కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఎంతో కొంత ఉంటుంది, ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది. అప్పుడు ఏ 175 నియోజకవర్గాలు 21 నియోజకవర్గం తీసేస్తే మిగతా 154 నియోజకవర్గాల్లో మా కృషి కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అది వాళ్ళు కూడా గుర్తించాలి. వాళ్ళు పదే ఏంటంటే ఎక్కడ వస్తుందంటే నేనే చేశాను అంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పు. అది మేము కూడా నాకు నియోజకవర్గాల సమస్యలు పట్టించుకోవట్లేదంటే నేనున్నాను ప్రజలకు అండగా అంటున్నారు వర్మ. డెఫినెట్ గా మీరు ఏదన్నా ఒక రిపోర్ట్ తెప్పించుకోగలిగితే గత 5 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి చాలా వరకు
మన పిఠాపురంలో జరగడం జరిగింది. ఎందుకు సామలకోట పిఠాపురం రోడ్లు చూసుకున్నా, మిగతా 54 గ్రామాల్లో రోడ్లు చూసుకున్నా సరే, ఇంకొకటి ఏ చిన్న సమస్య వచ్చినా సరే మా మర్రెడ్డి శ్రీనివాస్ గారు అతి త్వరగా ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ చూడలేదు, ఒక చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఒక నెలలు తిరిగే రోజుల నుంచి చిన్న పెద్ద పెద్ద పనులు, మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ కి ఒక వ్యక్తికి 30 లక్షల రూపాయల చిత్రాల్లో ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటే వారం రోజుల్లో క్లియర్ అయ్యేలాగా చేశారు. ఒక 60-70 అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా చేశారు. ఏ గవర్నమెంట్ లో మీరు ఒక మాట అన్నారు కదా, ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపించండి, ఏదైనా సమస్యలు ఉన్నాయా, గత 5 సంవత్సరాల కంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం చాలా డెవలప్ అయిందని. ఒక్కసారి వర్మకు సంబంధించి వెయిట్ ఏదైతే నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారో అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, సమస్యలు ఏంటి, ఆ పోస్ట్ ఏంటో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. బాబు ఈసారి బాగుపడతలేదు 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 బాబు ఈసారి. సతీష్ గారు చూసారనుకుంటా, మీరైనా నిలబడండి బాబు ఈసారి ఎక్కడ డెవలప్ జరగడం లేదు, మీరు నిలబడండి అంటే నిలబడతా అని చెప్తున్నారు. అంటే ప్రజల నుంచి వస్తుంది కాబట్టి ఆన్సర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకు మరి ప్రజలు సాటిస్ఫాక్షన్ గా లేరనుకుంటున్నారు? ఈ సమస్యలన్నీ కూడా గత 20 ఏళ్ళ నుంచి ఉన్నాయండి. ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు ఉన్నాయి, గత ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసినప్పుడు ఉన్నాయి. మొన్నటికి మొన్న జగ్గే చెరువులో ఒక 20 కోట్ల రూపాయలు మన శాంక్షన్ జరిగింది. మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చిందండి. అదేంటంటే గత 20-30 సంవత్సరాలు ఉన్న సమస్యలు కూడా కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అంటే తప్పదు, ఒక్కొక్కటో చేసుకుంటూ వస్తున్నారు. ఆయన డెఫినెట్ గా ముందుగా ఫోకస్ పెట్టింది ఏంటంటే తాగునీరు, సాగునీరు. ఎందుకు ప్రజలకు అర్థం కావట్లేదు అంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యలు ఈ 9 నెలల్లోనే అయిపోవాలి, లేదంటే వర్మ వస్తే అయిపోతుంది. అది చాలా 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 తప్పు అండి. అంటే నియోజకవర్గంలో డెఫినెట్ గా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది మనకి ఫండ్స్ గట్రా లేకపోవడం, అయినా సరే సమర్థవంతంగా ఎంతో కొంత మనకి ఎక్కువ నీరు తేవడం, పిఠాపురాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆయన ముందుకి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందండి. నేను అనేది ఏంటంటే ప్రతిదీ ఆయన దృష్టిలో ఉంది, ఆయన తీసుకెళ్తాడు. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వీడియోలు చూసాం అనుకోండి, ఆ సమస్య ఆయనకి టైంలో కూడా ఉంది, నేను నిలబడతానన్నప్పుడు అప్పుడే నిలబడి అప్పుడే చేసుకోవాలి. అయితే వాళ్ళే గత ప్రభుత్వంలో బాగా చేసుంటే ఈ పాటికి సమస్యలను తీరిపోయి ఉండాలి. ఇన్ని సమస్యలు వదిలేశారంటే వాళ్ళ లోపం కూడా ఉంది అని నేను ప్రత్యేకంగా ఎవరిని చెప్పట్లేదు. అది వాళ్ళకున్న ఆ బడ్జెట్ కానీ వేరే విధంగా కానీ వేరే చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. అదేంటంటే చాలా వరకు చాలా గ్యాప్ ఉందా, లేదంటే ప్రజలు చూపిస్తున్నటువంటి వెర్షన్ మాత్రమేనా? నిప్పులేందే పొగరాదంటారుగా.
డెఫినెట్ గా రాజకీయాల్లో మారెడ్డి శ్రీనివాస్, ఇటుపక్క ఎస్విఎస్ఎన్ వర్మ, రెండు వర్గాలుగా విడిపోయారు కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీల నాయకులు అంటున్నారు. డెఫినెట్ గా మేడం గారు, అది మనకి రెండు వేరువేరు పార్టీలు, వేరువేరు స్వభావాలు ఉన్న పార్టీలు కలిసి మేము మహాకూటమిగా ఒక జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దింపే పదంలో మనం ప్రయాణంలో మేమందరం కలిసికట్టుగా చాలా సమిష్టిగా ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పరిచాం. చిన్న చిన్న భేదాభిప్రాయాలు మీరు అదే చెప్తున్నారు, పార్టీల్లో కాదండి, విత్ ఇన్ ది పార్టీలో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇంకొకటి అంటే సొంత అన్నదమ్ముల్లోని తల్లి కొడుకుల మధ్యలో కూడా ఇలాంటి భేదాభిప్రాయాలు ఉండడం మన సర్వసాధారణం. కానీ ఏంటంటే మేము ఎప్పుడు కూడా కూటమికి వ్యతిరేకంగా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అదేంటంటే చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి. కానీ ఇచ్చిన హామీలని అమలు చేయడం లేదు. ఆయన నియోజకవర్గము, ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్, ప్రజాదరణ ఇవన్నీ కూడా ఏర్పరచుకున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పి అధినేత చెప్పిన తర్వాత ఆ స్థానాన్ని అయితే పవన్ కళ్యాణ్ కేటాయించారు, సపోర్ట్ చేశారు కూడా. అది కూడా చూసాం మనం. ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, పదవులు ఇస్తా అన్నారు, అవేమీ లేకుండా పక్కన కూర్చోబెట్టారు. మరి ఆయన రాజకీయ భవిష్యత్ అలా కదండి. ఇప్పుడు సపోర్ట్ చేయడం ఏంటంటే పిఠాపురం ప్రజానీకం అంతా సపోర్ట్ చేసింది. జిల్లాయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి మన క్యాన్వసింగ్ నిర్వహించారండి. అదేవిధంగా వైసీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా మాకు సపోర్ట్ చేశారు, బీజేపీలో సపోర్ట్ చేశారు, ఇతర పార్టీలు, బీఎస్పీ, అన్ని పార్టీలు కూడా ఆ రోజు పిఠాపురం వచ్చేటప్పటికి ఏమండి పిఠాపురంలో ప్రతిపక్షం కూడా, అంటే ఆనాటి అధికార పక్షం కూడా ఓడిపోవడానికి అది డెఫినెట్ గా అదేంటంటే మనకి ఏ రిపోర్ట్ తెప్పించుకున్నా ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే ఒక దేవుడి కింద చూసి ఇలాంటి రాక్షస పౌరుతం పోవాలని చెప్పేసి ప్రజలు వాళ్ళు కూడా ఒక ప్రజానాయకమే కదండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అవసరం ఏర్పడుతుంది, ఒక చరిత్ర సృష్టించాలి, అందుకే పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలని చెప్పేసి. సతీష్ గారు ఒక్క నిమిషం, మీ గెలుపుకి అనేక కోణాలు ఉన్నాయి. జన సైనికులు, అదే విధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో కొంత భాగం వర్మ అని చెప్పి. ఒక్క నిమిషం అండి, మనతో పాటు కొండేపూడి శంకర్రావు గారు ఉన్నారు టీడీపీ నుంచి. శంకర్రావు గారు నమస్తే అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం శంకర్రావు గారు. ఏంటి కూటమి నాయకుల్లో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అధినేత స్వయంగా పిలిచి వార్న్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఈసారి, ఎందుకంటే 1995 సీఎం చూస్తారని చెప్పి. ఎందుకు మరి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి బహిరంగంగానే మనం చాలా సందర్భాలు చూసాము, కుర్చీలు పగలగొట్టడం కానీ, విమర్శలు చేయడం కానీ, కార్యకర్తలు వర్మ గురించి చెప్పడం లేదు. ఇప్పుడు బయటగా పోస్ట్లే వస్తున్నాయి డైరెక్ట్ గా. మరి ఎక్కడ యాక్షన్ ఏమైనా తీసుకోబోతున్నారా, ఏదైనా కూర్చోబెట్టి మాట్లాడించబోతున్నారా, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఇప్పుడు పిఠాపురంలో పరిస్థితి ఏంటంటే అండి, ఒక నమ్మకం మీద నడిచింది అది. ఆ నమ్మకానికి ఏమైందంటే ఎక్కడో ఒక కమ్యూనికేషన్ గ్యాప్లోనే నమ్మకానికి ఇబ్బంది ఏర్పడిందండి. అయితే మేడం వినిపిస్తుందా అండి? చెప్పండి. ఆ ఇబ్బంది ఏర్పడడంతో ఏమైందంటే ఆ రాష్ట్ర స్థాయిలోని పెద్ద స్థాయిలో కూడా అందరూ కూడా చాలా కలిసికట్టుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి మాత్రం చాలా పాటుపడుతున్నారు. అందులో వాస్తవంగా ఏమాత్రం అనుమానం ఏం లేదండి. అది ఇక్కడ పిఠాపురం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, పాత పార్టీలన్నీ కూడా, అంటే కొత్తగా గతంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా జనసేన పార్టీలో చేరడం వల్ల అక్కడ కొద్ది గజిబిజి ఏర్పడిందండి. ప్రజల కోరిక మేరకు మరొకసారి ఉంటే నేను నుంచి ఉంటా అంటున్నారు వర్మ. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారా? గతంలో మాదిరిగా మీ పార్టీ నుంచి ఏదైనా బుజ్జగించే ప్రయత్నాలు ఉంటాయా? ఒక్కొక్క విషయం అండి, మీకు చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నేను యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ కాదు, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తినండి. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని. ఏమండి మీ ఈక్వేషన్ ఏంటి? వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అది ఇప్పుడు ఎలా చెప్పగలను మేడం, ఎందుకంటే మనకి ఇంకా 9 నెలలు 10 నెలలు కూడా పూర్తి కాలేదు ఎలక్షన్స్ అవి. ఆ అభిప్రాయాన్ని మనం చెప్పలేం. కానీ ఏంటంటే వర్మ ఇక్కడ కంటిన్యూస్ గా ఇంతకు ముందు ప్రజా సమస్యల మీద పోట్లాడిన వ్యక్తి కాబట్టి ఆయన కంటిన్యూ అవుతున్నారండి. ఆయన ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి ఆయా ప్రజా సమస్యల మీద ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆయన కంటిన్యూ అయ్యి వారు ఈ సమస్యల్ని సంబంధిత అధికారులకు తెలియజేయడం కానీ, దాని మీద పరిష్కార దిశగా ఏమాత్రం ఎక్కడ ఉందని చెప్పేసి, ఏ పొజిషన్ లో ఉందని కాబట్టి
నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అయితే ఆయన అడుగులు వేస్తున్నారు అంటారు. రైట్, చూద్దాం మరి ఇవి రానున్న రోజుల్లో ఏ ఈక్వేషన్స్ కి వెళ్తాయో, ఎటువంటి పరిణామాలకు వెళ్తాయో, పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు, ఏ టర్న్ అయినా తిరగచ్చు. కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.